మన బాడీలోనే ఒక సైలెంట్ హీరో ఉన్నాడు. అలుపనేదే లేకుండా నిశ్శబ్దంగా లెక్కలేనన్ని కీలకమైన పనులు చేస్తుంటాడు. మనం పెద్దగా పట్టించుకోకపోయినా సరే. ఎవరా హీరో? అదేనండి మన లివర్, తెలుగులో కాలేయం. ఈరోజు ఈ అద్భుతమైన అవయవం గురించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, ఒక చిన్న క్వశ్చన్. మన బాడీలో 500 కంటే ఎక్కువ పనులు చేసే ఆర్గాన్ ఏదో చెప్పగలరా? ఫుడ్ని ఎనర్జీగా మార్చడం దగ్గర్నుంచి మన బాడీలోని విష పదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు, అబ్బో, ఈ ఒక్క నంబరే చాలు దాని ప్రాముఖ్యత చెప్పడానికి. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు, మన కాలేయమే. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే లివర్ మన బాడీలో ఒక పవర్ హౌస్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. అదొక న్యూట్రియంట్ ఫ్యాక్టరీలా ఎలా పనిచేస్తుందో, ఒక టాక్సిన్ ఫిల్టర్గా మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. కానీ ఈ హీరోకు కూడా కొన్ని ప్రమాదాలున్నాయి. వాటి గురించి, ఇంకా మన లివర్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలో కూడా మాట్లాడదాం. రైట్. ముందుగా మన శరీరంలోని ఈ పవర్ హౌస్ బేసిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇది మన ఇంటర్నల్ ఆర్గన్స్లోకెల్లా అతి పెద్దది, అందుకే దీని ప్రాముఖ్యత కూడా అంతే ఎక్కువ. మన లివర్ నిజానికి మన బాడీ లోపలుండే అవయవాల్లో ఇదే అతిపెద్దది. ఇది కొంచెం రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మన డయాఫ్రామ్ కింద కరెక్ట్గా రైట్ సైడ్లో మన పక్కటెముకల చాటున చాలా సేఫ్గా ఉంటుందన్నమాట. ఇందులో మళ్ళీ 2 భాగాలుంటాయి. పెద్దగా ఉండే కుడి లోబ్, ఇంకాస్త చిన్నగా ఉండే ఎడమ లోబ్. సరే, ఇప్పుడు దీని ఫంక్షనింగ్కి వద్దాం. మన లివర్ని ఒక సోఫిస్టికేటెడ్ ఫ్యాక్టరీలా ఊహించుకోవచ్చు. మనం ఏది తిన్నా దాని ప్రాసెస్ చేసేది ఇదే. ఈ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే, మనం తిన్న కార్బోహైడ్రేట్స్ని ఎనర్జీ కోసం గ్లూకోజ్గా మారుస్తుంది, ప్రోటీన్స్ని బాడీ బిల్డింగ్ కోసం ఎమైనో యాసిడ్స్గా విడగొడుతుంది, ఇక ఫ్యాట్స్నైతే ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలాగా మన బాడీలోని ప్రతి సెల్కి ఫ్యూల్ సప్లై చేసేది ఈ లివరే. ఇంతేకాదండోయ్, మన లివర్ ఒక పవర్ బ్యాంక్ లాంటిది కూడా. బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైతే దాన్ని గ్లైకోజన్ అనే ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది. మరి మనకు ఎనర్జీ అవసరమైనప్పుడు, అంటే ఫాస్టింగ్ టైంలో గాని, అప్పుడు ఈ గ్లైకోజన్ని మళ్లీ గ్లూకోజ్గా మార్చి బ్లడ్లోకి పంపిస్తుంది. అద్భుతం కదా? లివర్ చేసే మరో చాలా ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఇది మన బాడీకి ఒక పర్ఫెక్ట్ ఫిల్టర్, ఒక చీఫ్ సెక్యూరిటీ గార్డ్ లాగా మన బాడీలోకి వచ్చే హానికరమైన పదార్థాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన బాడీలో ప్రోటీన్స్ ప్రాసెస్ అయినప్పుడు అమోనియా అనేది రిలీజ్ అవుతుంది. ఇది చాలా డేంజరస్ టాక్సిన్, అంటే విష పదార్థమన్నమాట. ఇది కనుక బాడీలో పేరుకుపోతే చాలా ప్రమాదం. అయితే మన లివర్ దగ్గర దీనికో సూపర్ సొల్యూషన్ ఉంది. ఆ విషపూరితమైన అమ్మోనియాని ఏమాత్రం హానికరం కాని యూరియాగా మార్చేస్తుంది. ఆ తర్వాత ఆ యూరియాని కిడ్నీలు ఈజీగా బాడీలోంచి బయటికి పంపించేస్తాయి. ఎంత బ్రిలియంట్ సిస్టమ్ కదా! అంటే మన లివర్ కంటిన్యూస్గా బ్లడ్ని క్లీన్ చేస్తూనే ఉంటుంది. ఆల్కహాల్, మనం తినే ఫుడ్, మెడిసిన్స్లో ఉండే కెమికల్స్, బ్యాక్టీరియా, చనిపోయిన బ్లడ్ సెల్స్, ఇంకా ఇందాక చెప్పుకున్న అమ్మోనియా లాంటి వాటన్నింటినీ ఫిల్టర్ చేసి పడేస్తుంది. అంతేకాదు, ఇది బైల్ అనే ఒక డైజెస్టివ్ లిక్విడ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. తెలుగులో పిత్తం అంటారు. ఇది గ్యాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి, ఇంకా బాడీలోని వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి పంపడానికి హెల్ప్ చేస్తుంది. వెల్, ఇంత కష్టపడి మనకోసం పనిచేసే ఈ హీరోకి కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన లివర్ హెల్త్ని దెబ్బతీసే ఆ శత్రువులెవరో చూద్దాం. ఇది కొంచెం షాకింగ్ నెంబర్. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 25% మంది ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే ప్రతి 4గురిలో ఒకరికి ఈ సమస్య ఉంది. ఆలోచించండి, ఇది ఎంత సీరియస్ ప్రాబ్లమో. లివర్కి అసలైన శత్రువులెవరంటే, ముఖ్యంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం, ఒబేసిటీ, ఇంకా డయాబెటీస్ లాంటివి. వీటితో పాటు హెపటైటిస్ బి, సి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా లివర్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది. పచ్చకామెర్లు లేదా జాండీస్ని ఒక జబ్బు అనుకుంటారు. కానీ నిజానికది జబ్బు కాదు. లోపల లివర్కి ఏదో సమస్య ఉందని చెప్పే ఒక సిగ్నల్, ఒక లక్షణం మాత్రమే. లివర్ డ్యామేజ్ అనేది ఒకేసారి జరగదు. అది మెల్లమెల్లగా స్టేజెస్ రూపంలో ముదురుతుంది. ఫస్ట్ స్టేజ్లో లివర్లో ఫ్యాట్ పేరుకుపోతుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. దాన్ని మనం పట్టించుకోకపోతే సెకండ్ స్టేజ్లో వాపు వస్తుంది. ఆ తర్వాత థర్డ్ స్టేజ్లో మచ్చలేర్పడతాయి. ఇక ఫైనల్ స్టేజ్ సిర్రోసిస్. ఇది పర్మనెంట్గా లివర్ని డ్యామేజ్ చేసేస్తుంది. సరే,
ప్రాబ్లం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. మన హీరో అయిన ఈ లివర్ని మనం ఎలా కాపాడుకోవాలి, దానికి ఎలా సపోర్ట్ ఇవ్వాలి? కొన్ని ఫుడ్స్ లివర్కి చాలా మంచివి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కాఫీ, గ్రీన్ టీ, వెల్లుల్లి, బెర్రీస్, ఓట్మీల్, ఆకుకూరలు లాంటివి లివర్ని ప్రొటెక్ట్ చేస్తాయట. వాపుని తగ్గించి దాని ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. మంచివి ఉన్నట్టే కొన్నింటికి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఆల్కహాల్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువగా షుగర్, సాల్ట్ ఉండేవి. ఇవన్నీ లివర్కి డేంజరే. ఇవి లివర్లో ఫ్యాట్ని పెంచి చివరికి డ్యామేజ్కి కారణమవుతాయి. సో ఓవరాల్గా మనం చేయాల్సిందేంటంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా ఆల్కహాల్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం. ఇవి మన లివర్ కోసం తీసుకోగల బెస్ట్ స్టెప్స్. మన పెద్దలెప్పుడో చెప్పారు, వ్యాధి వచ్చాక బాధపడటం కన్నా రాకుండా చూసుకోవటమే మేలు అని. ఈ మాట మన లివర్కి 100% వర్తిస్తోంది. మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులే మన లివర్కి పెద్ద రక్షణ కవచం. సో చివరిగా ఈ ప్రశ్న మన అందర్నీ ఆలోచింపజేయాలి. మన బాడీలో సైలెంట్గా తన పని తాను చేసుకోపోయే ఈ హీరోకి ఈరోజునుంచి మనం ఎలా సహాయం చేయబోతున్నాం? గుర్తుంచుకోండి, మనం తీసుకునే ఒక చిన్న హెల్దీ డెసిషన్ కూడా చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు.